మీర్పేట్ హెచ్బీ కాలనీలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. మేడ్చల్ జిల్లా హెచ్బీ కాలనీ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ కాశ్మీర్లో భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన 24 గంటలు గడవక ముందే భారత ప్రధానమంత్రి వివిధ దళాధిపతులకు మీరు ఏమైనా చేయండి, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు భారత పర్యాటకులను పాశవికంగా హత్య చేసిన ముఖూరాబాద్లను మట్టి పెట్టాలని ఆదేశించడంతో భారత మిత్ర సేనాధి మహిళా నాయకులు 21 నిమిషాలలోనే భారత యుద్ధం ట్యాంకులు విమానాలతో వెళ్లి పాకిస్తాన్ 7 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారు. అంతమొందించి పాకిస్తాన్ ను భారత్ కాళ్లపై మోకరిల్లే విధంగా చేయడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ఉగ్రవాదుల చేతిలో అమరులైన భారత పర్యాటకులకు, ఆ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులకు 2 నిమిషాలు మౌనం పాటించి వినమ్రంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి, బీజేపీ రాష్ట్ర జిల్లా డివిజన్ల నుండి ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది కుహానా మేధావులు, కొన్ని అవకాశవాద రాజకీయ నాయకులు పాకిస్తాన్ మాటని ఈ పూట వారి నోటగా మాట్లాడుతున్నారంటే వారు ఏం సందేశం ఈ ప్రపంచానికి ఇవ్వదలుచుకున్నారు అన్నటువంటి విషయాన్ని సూటిగా అడుగుతూ ప్రశ్నిస్తూ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాల్సిందే. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో కంటూ విదేశీ యొక్క భావాలు కానీ, విదేశీ యొక్క మాటలు కానీ మాట్లాడేటువంటి నాయకులకి ఇక్కడ చోటు లేదు అన్నటువంటి విషయం గత చరిత్ర చెప్పింది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తుంది అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. తుది చివరి ఒక ఉగ్రవాదిని అంతమొందించేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూనే ఉంటుందని చెప్పని మనవి చేసుకుంటూ, మనము సైతం ఈ యొక్క పదం పాడుతూ, కదం కలుపుతూ తిరంగాలో కలిసి నడుద్దాం. భారత జాతిని ఏకత్రాటి మీద తీసుకొచ్చి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుబెట్టేటువంటి సైన్యానికి అండగా ఉంటామని చాటడమే ఈ తిరంగా యాత్ర ఉద్దేశం అని చెప్పని తెలియజేస్తున్నా. మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ భారత మహిళల తిలకాన్ని అయితే పాకిస్తాన్ ఉగ్ర మూకలు తుడిపేసిందో, దానికి ప్రతీకారంగా మన భారత వీరవంతలు ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైనటువంటి 2 మహిళా నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డామో 3 రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు, పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినామో, దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాళ్ళబేరానికి వచ్చిందో, ఆ తదుపరి పరిణామాలకు భారత జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో తిరంగ ర్యాలీలను ఏర్పాటు చేసింది. ఈరోజు 11:30కు ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, కార్పొరేటర్లు శ్రీవాణి గారు, చేతన గారు, అదేవిధంగా డివిజన్ నాయకులు, సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో భారత సైన్యానికి, భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతిస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నిలబడాలి, భారత మాతను రక్షించుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. విజయవంతంగా నిర్వహించి భారత ప్రజాస్వామిక శక్తుల యొక్క
శక్తిని మన త్రివిధ దళాల యొక్క సైన్యం ప్రపంచానికే చాటింది. ఒకవైపున పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాద సంస్థలు ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి భంగం కలిగించాలన్నటువంటి ఆలోచనతో మొన్న పహల్గామ్లో దారుణ మారణ కాండని సృష్టిస్తే యావత్ భారతదేశమంతా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు నిర్ణయం తీసుకోండి, ముందుకెళ్ళండి, మేము మీ వెంట ఉంటామని అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి, భారతదేశం యొక్క ప్రతిష్టని గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఒక బాధ్యత అందరిపైన ఉంది అన్నటువంటి విషయాన్ని చాటారు. ఆ చాటినటువంటి సందర్భంలో మరి భారత సైన్యం అనుకున్నటువంటి ఒక లక్ష్యాలని, అనుకున్నటువంటి ఒక స్థావరాలని ఆ ఉగ్రవాదులు ఎక్కడైతే మకాం వేశారో ఆ యొక్క స్థావరాలని మట్టుబెట్టి మరి ప్రపంచానికే ఈ ఉగ్రవాదాన్ని పెంచిపోసిచ్చేటువంటి దేశాలు ఖబర్దార్ అన్నటువంటి విషయాన్ని చాటినటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ ఇది ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ మొదలైంది, తుది చివరి ఆ యొక్క ఉగ్రవాదిని మట్టుబెట్టేంత వరకు కూడా కొనసాగుతుంది అన్నటువంటి ఒక అంశాన్ని చాటడం కొరకే దేశవ్యాప్తంగా ఈ సైనికులకి మద్దతుగా, ఈ భారత ప్రధానికి మద్దతుగా ఆ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి మరి వీర జవాన్లకి అండగా ఈ దేశం ఉంది, ఈ భారతదేశ ప్రజానికం అంతా కూడా ఉన్నారు అని చాటడం కొరకు, చెప్పడం కొరకు, చూపటం కొరకే ఈనాడు ఈరోజు ఇక్కడ తిరంగ యాత్ర మరి ప్రారంభిస్తున్నామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.